టీవీ 999 న్యూస్ కి స్వాగతం। భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవంలో భాగంగా స్వామివారి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు। ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు। అనంతరం మత్స్యావతారంలో ఉన్న స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు। కోలాటం, నృత్యాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వరకు తీసుకెళ్లి అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనం కల్పించారు। స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు। ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన రేపు స్వామివారు కుర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తారు। ఈ రోజు నుంచి మొదలైన అధ్యయనోత్సవాల సందర్భంగా జనవరి 10 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు। ఉత్సవాల్లో భాగంగా జనవరి 9న స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక, జనవరి 10న ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు। Thank you.